విద్యార్థులు, ఈరోజు మనం తెలుగు భాషలో ప్రధానమైనటువంటిది ఛందస్సు. ఇది పద్యం యొక్క లక్షణాలను, పద్యంలో ఉన్నటువంటి గణాలను, అసలు పద్యాన్ని రాయడానికి అవసరమైనటువంటి లఘువులు, గురువులు, గణాల యొక్క నిర్మాణాన్ని తెలిపేటటువంటి శాస్త్రమే ఛందశాస్త్రము. ఈ శాస్త్రాన్ని ఇందులో మనకు మీకు ఉపయోగకరమైనటువంటి పద్యాలను, సాధారణంగా వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అని ఉంటాయి. అందులో మీకు ప్రధానంగా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మధ్యమము, ఆటవెలది, తేటగీతి, సీసం, ఈ పద్యాలు మీకు చాలా ప్రధానమైనవి. వీటిపైన ఈ పద్యాల్లో వచ్చేటటువంటి గణాలను మీరు గుర్తించుకునేటందుకు నేను చక్కగా దీన్ని ఒక పాట రూపంలో మీకు నేర్పిస్తా. ఆ పాఠం నేర్చుకుంటే మీరు లైఫ్ లాంగ్, జీవితాంతము ఈ గణాలు మర్చిపోలేదు. ఏ పద్యంలో ఏ గణాలు వస్తాయో నేను మీకు సవివరంగా నేర్పిస్తాను, సరేనా? తెలుగు భాషలో తెలుగు భాషలో తెలుగు భాషలో ఛందస్సు పెంచుము ఎంతో మేధస్సు. తెలుగు భాషలో ఛందస్సు అది పెంచుము ఎంతో మేధస్సు. లఘువుల గురువుల గుర్తించి గణముల చక్కగా విభజించి, లఘువుల గురువుల గుర్తించి గణముల చక్కగా విభజించి, ఆడవెలదియో తేటగీతియో, ఆడవెలదియో తేటగీతియో, సీసము వృత్తము గమనించు. తెలుగు భాషలో ఛందస్సు అది పెంచుము ఎంతో మేధస్సు. తెలుగు భాషలో ఛందస్సు అది ఎంతో పెంచుము మేధస్సు. భరణ భవరవ ఉత్పలమాల, నజరజ జజర చంపకమాల. భరణ భవరవ ఉత్పలమాల, నజరజ జజర చంపకమాల. మసజ సతతగా శార్దూలము, మసజ సతతగా శార్దూలము. సవరణమయమల్పొస్తే భమంట తెలుగు భాషలో, తెలుగు భాషలో ఛందస్సు అది పెంచుము ఎంతో మేధస్సు. తెలుగు భాషలో ఛందస్సు అది పెంచుము ఎంతో మేధస్సు. ఇనగనకయము ఇంద్రద్వయము, ఇనగనకయము ఇంద్రద్వయము, హంసపంచకము నాటవలదియు. ఇనగనకయము ఇంద్రద్వయము, హంసపంచకము నాటవలది. సూర్యుడొక్కడు, సూర్యుడొక్కడు ఇంద్రులు ఇద్దరు, సూర్యుడొక్కడు ఇంద్రులు ఇద్దరు. ఇనగనకయము తేటగీతి. తెలుగు భాషలో, తెలుగు భాషలో ఛందస్సు అది పెంచుము ఎంతో మేధస్సు. తెలుగు భాషలో ఛందస్సు అది పెంచుము ఎంతో మేధస్సు. పద్యాలన్నిట పెద్ద పద్యము పాడుటకెంతో హృద్యమైనది. పద్యాలన్నిట పెద్ద పద్యము పాడుటకెంతో హృద్యమైనది. ఆరింద్రగణాలు, ఆరింద్రగణాలు ఇద్దరు సూర్యులు, ఆరింద్రగణాలు ఇద్దరు సూర్యులు. వరుసగా వచ్చకు సీస పద్యము. తెలుగు భాషలో, తెలుగు భాషలో ఛందస్సు అది పెంచుము ఎంతో మేధస్సు. తెలుగు భాషలో ఛందస్సు అది పెంచుము ఎంతో మేధస్సు. అది పెంచుము ఎంతో మేధస్సు. ఈ విధంగా ఈ పాఠం నేర్చుకుంటే మీకు ఈ పద్యాలలో ఉన్నటువంటి గణాలు మొత్తం కూడా వచ్చేస్తాయి, సరేనా? సరే సార్. అయితే ఇప్పుడు మీకు పాడి వినిపించినటువంటి ఈ ఛందస్సు పైన పాడి వినిపించినటువంటి ఈ పాటలో మీకు ఇవి తెలుసు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మధ్యమములో వచ్చేటటువంటి గణాలను పొందుపరచడం జరిగింది. ఏ పద్యంలో ఏ గణాలు వస్తాయో చెప్పిన. అయితే ఇక్కడ ఆటవెలది, తేటగీతిలో మీకు 4వ చరణంలో చెప్పిన వాళ్ళు ఇనగణత్రయము ఇంద్రద్వయము హంసపంచకము నాటవెలది అన్నారు. అక్కడ ఇనగణత్రయము, ఇనము, ఇనుడు అంటే సూర్యుడు, ఇనగణములు అంటే సూర్యగణములు, ఇనగణ త్రయము, త్రయము అంటే 3,
3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. ఇవి ఆటవిరతి పద్యంలో 1వ మరియు 3వ పాదాలలో ఇవి వస్తాయి. 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వస్తాయి. ఇక 2వ పాదము మరియు 4వ పాదంలో 5 సూర్యగణాలే వస్తాయి. అందుకే ఇనగణత్రయము ఇంద్రద్వయము హంస పంచకము నాటవిరతి. పంచకం అంటే 5, హంస పంచకం అంటే 5 సూర్యగణాలు వస్తాయి. ఇక తేటగీతి పద్యంలో 4 పాదాలలో కూడా ఈ గణాలే వస్తాయి వరుసగా. మొదట ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. అందుకే మనము పాటలో చెప్పినట్టుగా సూర్యుడు ఒక్కడు, ఇంద్రులు 2, దినకర ద్వయము తేటగీతి. సూర్యుడు ఒక్కడు, ఇంద్రులు 2, దినకర ద్వయము తేటగీతి అని. దినకర ద్వయం, దినకరుడు అంటే కూడా సూర్యుడు, ద్వయము అంటే 2. కాబట్టి ఒక సూర్యగణం వెంటనే 2 ఇంద్రగణాలు, ఆ వెంటనే 2 సూర్యగణాలు. మొత్తం 5 గణాలు, ప్రతి పాదంలో 5 గణాలు ఈ విధంగా వస్తాయండి. ఇది మీరు పాఠ రూపంలో నేర్చుకున్నట్లయితే ఈ గణాలు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఉండగలుగుతారు. అందుకే దీన్ని ఈ పాఠ రూపంలో చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత సీసం. సీసం అనేటటువంటిది చాలా పెద్ద పద్యం, పద్యాలన్నింటిలో పెద్ద పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. అయితే పెద్దగా ఉంటాయి కాబట్టి వీటిని ఏం చేసామంటే ఈ 4 పాదాలను 8 పాదాలుగా విడగొట్టడం జరిగింది. అయితే ఇందులో మనం ఈ పెద్ద పాదాన్ని తీసుకుంటే వరుసగా 6 ఇంద్రగణాలు వస్తాయి. నెక్స్ట్ 2 సూర్యగణాలు, మొత్తం 8 గణాలు. అంటే ఈ విరగొట్టినటువంటి ఒక్కొక్క పాదంలో దీంట్లో 4 గణాలు, దీంట్లో 4 గణాలు, 8 గణాలు. అయితే ఇందులో ఈ పాదంలో 4 ఇంద్రగణాలు, దీంట్లో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. మళ్ళీ దీంట్లో 4 ఇంద్రగణాలు, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, 4 ఇంద్రగణాలు, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. అట్లా వరుసగా 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలతో ఈ సీస పద్య నడక అనేటటువంటిది ఉంటుంది. ఇక మీకు లెసన్ చెప్పారు, ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఛందస్సు, ఎత్తులు, గణాలు మనం ఎట్లా విభజించాలి ఏం కథ అనేది అది చెప్తుంది. సరేనా?